హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి చాలా సార్లు వయసుకు ముందే హెయిర్ అనేది మనకి తెల్లబడడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. అంటే నార్మల్గా కొన్నిసార్లు మనకి వైటమిన్స్ లోపం ఉన్నా కానీ, లేదంటే ఏదైనా మనం యూస్ చేసే ఎక్స్టర్నల్ ప్రోడక్ట్స్ వల్ల కానీ, అంటే ఆయిల్స్ కానీ షాంపూస్ కానీ ఇలాంటి వాటి వల్ల కూడా మనకి పొల్యూషన్ ఉన్నప్పుడు సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల కూడా మనకి వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. నార్మల్గా ఈ మధ్యకాలంలో మనం చిన్నపిల్లల్లో కూడా చూస్తూ ఉన్నాము, ఏజ్కి ముందే మనకి వైట్ హెయిర్ అనేది వస్తుంది. అయితే నార్మల్గా వైట్ హెయిర్ ఉన్నప్పుడు మనకి ఏజ్డ్ వాళ్ళల్లో అయినా కానీ, లేదంటే తక్కువ ఏజ్లో వాళ్ళైనా కానీ వైట్ హెయిర్ ఉన్నప్పుడు మనకి వైట్ హెయిర్ని క్యూర్ చేసుకోవడానికి డైస్ని వాడుతూ ఉంటాం కదా. అయితే ఆ డైస్ వల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి, స్కిన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో అలాంటి రిస్క్ లేకుండా మనము న్యాచురల్ డైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. అంటే న్యాచురల్గానే మనకి వైట్ హెయిర్ అనేది క్యూర్ చేసుకొని హెయిర్ని బ్లాక్గా చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఈ హెయిర్ గ్రోత్ని కూడా చాలా స్ట్రాంగ్గా ప్రమోట్ చేసుకోవచ్చు, హెయిర్ ఫాల్ని తగ్గించుకోవచ్చు, అండ్ అంతేకాకుండా మనకి హెయిర్ని కూడా చాలా కండిషన్గా ఉంచుకోవచ్చు. అయితే అలాంటి ఒక న్యాచురల్ రెమెడీ ఇప్పుడు మనం తెలుసుకుందాము. దీనికోసం ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే కరివేపాకు మనకి హెయిర్ని బ్లాక్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అందుకే మనకి ఫుడ్లో కూడా ఎక్కువగా కరివేపాకు తీసుకున్నప్పుడు ఏంటి అంటే స్కిన్ చాలా బాగుంటుంది, హెయిర్ కూడా మనకి బ్లాక్గా లాంగ్గా, ఇంకా అంతేకాకుండా కండిషన్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. అండ్ మనం ఇక్కడ ఇంకోటి తీసుకుంది ఏంటి అంటే ఉసిరికాయల్లో మనకు ఏంటంటే ఉసిరికాయ ఆయిల్ అయినా కానీ, అంటే ఆమ్లా ఆయిల్ అయినా కానీ, మనకి ఉసిరికాయలతో ప్రిపేర్ చేసుకున్న ఏ ప్యాక్ అయినా కానీ, మనకి ఏ విధంగా అయినా కానీ ఉసిరికాయని తీసుకోవడం ద్వారా మనకి ఏంటంటే హెయిర్ వైట్నింగ్ అనేది చాలా వరకు మనము తగ్గించుకోవచ్చు. రెగ్యులర్గా ఉసిరికాయకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏమైనా యూస్ చేసినా కానీ మనకి హెయిర్ వైట్నింగ్ ప్రాబ్లం అనేది తగ్గించుకొని హెయిర్ బ్లాక్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ 2 ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు మనం తీసుకున్నాము. ముందుగా ఉసిరికాయలని చక్కగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. మీ హెయిర్కి సరిపడా, అంటే మీ హెయిర్ వాల్యూమ్ ఎక్కువగా ఉన్నట్లయితే కొంచెం ఎక్కువ ఎక్కువగా పీసెస్ తీసుకోండి ఉసిరికాయవి ముక్కలు. ఇక్కడ అంటే 2 పీసెస్ తీసుకుంటున్నాను ఉసిరికాయలని. మీ హెయిర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఒక 4 నుంచి 5 తీసుకోండి. ఫస్ట్ కొంచెం రఫ్గా పీసెస్ చేసేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఇలా రఫ్గా పీసెస్ చేసుకున్నాం కదా, ఈ కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు ఇంకా మనము ఈ కరివేపాకుని ఒక 2 నుంచి 3 రెబ్బల వరకు యాడ్ చేసుకొని వీటిని మనము మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలి. మనకి ప్యాక్ లాగా ప్రిపేర్ అవ్వాలి. కొంచెం పేస్ట్ అయిన తర్వాత కాస్త వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలాగా ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఉసిరికాయ ఇంకా కరివేపాకు 2 కూడా మనము మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని చక్కగా పేస్ట్ పెట్టేసుకోవాలి. ఇలా చక్కగా మనము మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మొత్తం ఈ పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే ఒక 1 టీ స్పూన్ వరకు మనం కొంచెం కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకుని ఇది స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. హెయిర్ మొత్తానికి స్కాల్ప్కి చక్కగా మీరు అప్లై చేసేసుకోవాలి. కొంచెం మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ప్యాక్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత హెయిర్కి ఇంకా స్కాల్ప్కి మొత్తం అంతా కూడా అప్లై చేసుకోండి. మనకి వైట్ హెయిర్ అనేది క్యూర్ అవుతుంది. అంతేకాకుండా హెయిర్ స్ట్రాంగ్గా పెరుగుతుంది, మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ బాగా ప్రమోట్ అవుతుంది, డాండ్రఫ్ అనేది తగ్గుతుంది. అంతేకాకుండా హెయిర్ చాలా చక్కగా కండిషన్గా ఉంటుంది. మెయిన్గా మనకి కరివేపాకు కానీ ఉసిరికాయ కానీ మనకి బ్లాక్ హెయిర్ అనేది మనకి మంచిగా రీగ్రోత్ అవ్వడానికి, వైట్ హెయిర్ని క్యూర్ చేసి మనకి హెయిర్ని బాగా బ్లాక్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఇలా ప్యాక్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్కాల్ప్కి మొత్తం హెయిర్కి అప్లై చేసేసుకొని ఒక 1 అవర్ నుంచి 1.5 అవర్ పాటు వరకు పెట్టుకోండి. అలాగే తర్వాత మీరు నార్మల్గా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇలా రెగ్యులర్గా వారానికి ఒక 2 సార్లు చేసినా కానీ, లేదంటే వారానికి అట్లీస్ట్ ఒకసారి చేసినా కానీ మనకి వైట్ హెయిర్ని క్యూర్ చేసుకొని బ్లాక్ హెయిర్ని మనకి మంచిగా వచ్చేలాగా చూసుకోవచ్చు. అంతేకాకుండా హెయిర్ని కూడా చాలా చక్కగా మనము కండిషన్గా ఉంచుకోవచ్చు, అండ్ మనకి సిల్కీగా బౌన్సీగా కూడా ఉంచుకోవచ్చు. న్యాచురల్ రెమెడీస్ అనేవి మనకు చాలా మంచిది. అయితే న్యాచురల్గానే మనము ఇంట్లో డైస్ని యూస్ చేయకుండా వైట్ హెయిర్ని ఎలా మనం క్యూర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాము. సో దీనికోసం ఇక్కడ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మెంతులు, ఇంకా కలౌంజీ, ఇంకా ఆమ్లా పౌడరు. సో ఇవన్నీ కూడా మనం ఒక ప్యాక్లో మిక్స్ చేసుకుంటాము. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కదా, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మనకి మెంతులు ఉన్నాయి, బౌల్లో తీసుకున్నాము. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మనము కలౌంజీని కూడా యాడ్ చేసుకుందాము.
ఇలా యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకుని ఇదంతా నైట్ అంతా కానీ లేదంటే మార్నింగ్ అంతా కానీ సోక్ చేసి పెట్టేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 6 hours అన్నా సోక్ చేసుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మనము ఒక 6 hours అయిన తర్వాత ప్యాక్ని మిక్స్ చేసుకునేటప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. ఫస్ట్ అందులో ముందుగా మనము ఆమ్లా పౌడర్, ఉసిరికాయ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇది ఒక 2 tablespoons వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము హెన్నా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా హెన్నా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ రెండు ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం నానబెట్టుకున్నాం కదా మెంతులు ఇంకా కలౌంజిది, ఆ వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇది ప్యాక్ లాగా ప్రిపేర్ చేసేసుకుని నైట్ అంతా కూడా అలాగే వదిలేసేయండి, ఓవర్ నైట్. ఈ ప్రొసీజర్ మీరు చేయాలి అంటే ఫస్ట్ మార్నింగ్ టైంలో మెంతులు కలౌంజిని నానబెట్టేసుకుని తర్వాత నైట్ టైం ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోండి. హెయిర్ రూట్స్కి, హెయిర్ మొత్తం లెంత్కి మొత్తం కూడా అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకుని ఒక 2 hours పాటు ఉంచుకొని తర్వాత మీరు వాష్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు డాండ్రఫ్ ఉందనుకుంటే ఇందులో కొంచెం ఒక 2 teaspoons వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. డాండ్రఫ్ కూడా క్లియర్ అవుతుంది. లెమన్ జ్యూస్ వల్ల హెయిర్ వైటన్ అవుతుందని ఏమనుకోకుండా, లెమన్ జ్యూస్ అనేది మనకి ఇంకా హెయిర్ని మంచిగా కండిషనింగ్ చేస్తుంది. స్కాల్ప్ మీద ఏదన్నా ర్యాషెస్ ఉన్నా కానీ అవన్నీ కూడా క్లియర్ చేయడానికి, డాండ్రఫ్ క్లియర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని కవర్ చేసి పెట్టేసుకోండి. కవర్ చేసి పెట్టేసుకుని నైట్ అంతా అలాగే వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ప్యాక్ అప్లై చేసుకుని ఒక 2 hours పాటు ఉంచుకొని తర్వాత మీరు నార్మల్గా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. మీరు ఇలా వారానికి ఒకసారి ఈ ప్యాక్ని కనుక అప్లై చేసుకున్నట్లయితే మనకి హెయిర్ వైట్నింగ్ అనేది తగ్గుతుంది. అండ్ నార్మల్గా మీకు హెయిర్ వైట్నింగ్ అనేది కొంచెమే ఉంది అనుకుంటే మాత్రం ఒక 3 weeks పాటు ఇది అప్లై చేసి పెట్టుకుంటే మీకు 3 weeks పాటు బాగా వర్క్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ మీకు నార్మల్గా ఇలాంటి ఫ్యాన్సీ డైస్కి వెళ్ళకుండా ఇలాంటి న్యాచురల్ డైసే మనము ఇలాంటి ప్యాక్స్ కనుక అప్లై చేసుకుని హెయిర్ వైట్నింగ్ క్యూర్ని చేసుకుంటే మనకి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి. సో ఇది న్యాచురల్, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి వైట్ హెయిర్ లేకుండా ఉంచుతుంది.